సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కనుబొమలు ఎగరేస్తాట. ఎందుకు అంటే శంఖనిధి పద్మనిధి అనబడేటటువంటి 2 నిధులకు అధిపతి, నవనిధులకు. ప్రత్యేకించి అందులో శంఖనిధి పద్మనిధి. శంఖము పద్మము ఈ 2 శ్రీ మహావిష్ణువు యొక్క ఆభరణాలు. అందుకే కదూ ఆయన శంఖం గద పద్మము ఇవన్నీ పట్టుకుని ఉంటాడు. కాబట్టి శంఖనిధి పద్మనిధి నీ దగ్గర ఉన్నాయి, అవి 2 ఆయనకి ఇష్టం. అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతట. సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంటట అనూరుడు. ఈశాన్యం వైపుకి తిరుగుతుంది, శివుడు వస్తాడు. అయ్యా ఇది బింబ ప్రతిబింబ న్యాయం అంటట అనూరుడు. నేను ఇళ్ళ అద్దం ముందు నించున్నాను అనుకోండి, ఇప్పుడు నేను బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటే ప్రతిబింబానికి పెడతానా, నేను పెట్టుకుంటానా? నేను పెట్టుకుంటే ప్రతిబింబం సరిగ్గా పెట్టు కనబడుతుంది. బింబం ఒకటి ప్రతిబింబం ఒకటి కాదు, బింబ ప్రతిబింబములు ఒకటే. అలా అనూరుడంటే అట్ట వెనక్కి తిరిగి ఈయనకే నమస్కారం, ముందుకి తిరిగి ఈయనకే నమస్కారం, 2 రూపాలతో కనపడుతున్నాడు ఒక భగవానుడు. అంటే శివుడు సూర్యుడు అభేదం. ఎందుచేత అంటే భౌరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అని ఆయన కోణార్కలో సూర్యలింగం అయి ఉంటాడు. కాబట్టి సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు. కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు 2 రూపాలతో కనపడుతున్నాడని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాడు. ఆ అనూరుడు రథమెక్కి కూర్చోగానే సూర్యనారాయణమూర్తి కూర్చుని అనే ముందు అనూరుడు ఇలా చూస్తాట. వెనక్కి చూస్తే రథాన్ని మొదలుపెట్టు అంటే చూడండి, లోకంలో రథ చోదకులు ఉంటారు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఓ కారు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఎవరికి చెప్తాడు దానికి ఇబ్బంది వస్తే? ఎంత యజమానైనా రక్షింపబడేది డ్రైవర్ వల్లే కదూ, ఆయన బాగా నడిపితేనే కదూ. అందుకే కృష్ణుడు సారథ్యం వహించాడు. అయ్యా ఈ మధ్య బ్యాక్ టైర్ అంత బాగులేదండి, కొంచెం చక్రం మారిస్తే బాగుంటుంది సార్ అంటాడు కదూ, యజమానికే చెప్పాలి. సూర్యుడి వంకి ఇలా చూస్తాట అనూరుడు. చూస్తే సూర్యుడు అంటాట, ఓ అనూరా, రథానికి పగ్గాలు మారుద్దాం అనుకుంటున్నావేమో, వరుణుడిని అడుగుదాం అనుకుంటున్నావేమో, పాశాలు వరుణుడి దగ్గర పాశాలు ఉంటాయి, అందుకే ఆ వరుణ పాశములు అంటారు. ఆ పాశములు ఉంటే అవి గుర్రాలకి వేద్దాం అనుకుంటున్నావేమో, మంచి పాశాలని. మన గుర్రాలకి వాడే పాశాలుగా వరుణ పాశాలు కూడా పనికిరావు, ఇవి సర్పపాశాలు. గొప్ప సర్పములను పాశములుగా వేసి పట్టుకుంటాడు అనూరుడు. కాబట్టి వరుణుడి పాశములు మనకి పనికిరావు, అందుకని ఎప్పుడూ ఈ పాశములు మారుద్దామని ఆలోచించను అంటే. ఇంకా తల తిప్పలేదు అరుణుడు. చూసి అంటాట, గుర్రాలు చాలా కాలం నుంచి ఉన్నాయి, ఒక గుర్రాన్ని మారుద్దాం అనుకుంటున్నావేమో, ఇంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవం కూడా మన గుర్రాల్లో ఏ గుర్రానికి సరిపోదు, అందుకని గుర్రాల్ని మార్చే అవకాశం ఉండదు, ఇవి ఎప్పటికీ జవసత్వములతో ఉన్నవే, పోనీ అంటట. అయినా అనూరుడు అలా చూస్తాట. చూస్తే సూర్యుడు అంటాట, ఏమి మనకి ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, మన రథచక్రం ఒకటే కదూ, చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది, దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు, అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా, అందాక విష్ణువు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా, మన చక్రానికి ఏ సమస్యలు రావు పద, మన రథానికి ఎదురు లేదంటట. లోపల కూర్చున్నవాడి అనుగ్రహాన్ని ఒకసారి స్మరిస్తాట. ఆయన ఆ మాట అన్నాక రథానికి ఎదురేమిటని పగ్గాలోసారి పట్టి లాగి విడిచిపెడతాట, బయలుదేరుతుంది రథం. అందుకని సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా? ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు. ఎలా? పరమ సంతోషంతో. అనూరుడు ఆ రథాన్ని బయలుదేరదీస్తుంటే సూర్య భగవానుడు కర్మఫల ప్రదాత అయి లోకమంతటి చేత కూడా ధర్మానుష్ఠానం చేయిస్తూ మహానుభావుడు బయలుదేరుతాడు. అందుకే అటువంటి సూర్యుడు బయలుదేరుతుండగా ఆ రథం వంక తిరిగి ఒక్కసారి నమస్కారం చేసి, దానికి పూజ ఏమిటండి? ఇంకా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు. ఏదో సూర్యుడి దగ్గరికి సూర్యుడికి నీరాజనం ఇస్తానని పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించిస్తే ఇది ఆయనకి హారతి ఇవ్వడానికి సరిపోతుందా? సరిపోదు. అలా ఆయనకి పూజ అంటే ఒకటే, మీరు స్నానం చేసి 2 చేతులు కట్టుకుని ఆయన వంక తిరిగి ఆయన నమస్కార ప్రీతి, ఆయన ఉదయించడం మొదలవగానే 2 చేతులు ముకిలించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారు అనుకోండి, ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం.
ఆ మందేహులు ఎలా పడిపోతున్నారో, రథం బయలుదేరడం, అనూరుడు ఆ వైభవం, అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం, మండలాకారంగా రథం తిరగడం, ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట. మనసులో ఒకసారి సూర్యరథం కదిలితే చాలు, ఈ రథానికి ఇబ్బంది కాదు. పరమ ధార్మికంగా ఈ రథం వెళ్ళిపోతుంది. అందుకే సూర్య రథం అంత గొప్పది, సూర్యరథ స్మరణం అంత గొప్పది. అందుకే మీరు చూశారో లేదో, కొన్ని చోట్ల దేవాలయాలు రథాకారంతో ఉంటాయి. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణంలో రథాకారంలో ఉంది క్షేత్రం. అలాగే మనకి వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో కృష్ణ పరమాత్మ చాలా విచిత్రమైన రీతిలో కూర్చుని ఉంటాడు. అక్కడ ఆయన కూర్చుని ఓ కాలు ఇలా మడిచిపెట్టి ఉంటాడు. పూర్వం అక్కడ ఒక బోర్డు ఉండేది, పార్థాయతత్సతుషారజినత్వ యైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. చక్కగా వెళ్ళిన వాళ్ళందరూ చదువుతూ ఉండేవారు. ఆ కూర్చున్న ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇప్పటికీ కూడా రథాకారం ఉందని, అది భూమిలోకి దిగబడిపోయి మూర్తొక్కటే మిగిలిందని చెప్తారు పెద్దలు. అది కూడా రథాకారమైన దేవాలయం అని. అలాగే కోణార్క్ సూర్యరథం, సూర్యరథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం ఉంటుంది. అందుకే కోణార్కకి ప్రదక్షిణం, సూర్యదేవాలయ ప్రదక్షిణం సూర్యరథ ప్రదక్షిణం. అది మామూలుగా లభించేది కాదు, అంత గొప్పది. కాబట్టి సూర్యుని యొక్క రథాన్ని స్మరించడం, మానసికంగానైనా దర్శనం చేయడం కూడా అంత విశేషం. సూర్యోదయ కాలమునందు ఎంత విశేషం జరుగుతుందంటేట తిక్కన గారి విరాట పర్వంలో చెప్తారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటాడు మహానుభావుడు. మహాసౌరంలో చెప్పబడినటువంటి విశేషాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక పద్యంలోకి ఇమర్చేశాడు. అందుకు మహానుభావుడు తిక్కన గారు ప్రాతస్మరణీయుడయ్యాడు, సోమయాజి అయ్యాడు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. సూర్య బింబం ఉదయిస్తోంది అంటే తామర పూలన్నీ కూడా తపస్సు చేస్తాయిట. తామర మొగ్గల్ని మీరు ఎక్కడైనా చూస్తే ఎలా ఉంటాయంటే, ఒంటికాలు మీద యోగి నిలబడి ఇలా రెండు చేతులెత్తి తూర్పు దిక్కుకి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో, తామరలు ఇలా ముడుచుకుని అలా ఉంటాయి. పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదం నక్రమ విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమయ్య అంటారు పోతన గారు. అలా తామర మొగ్గలు తపస్సు చేస్తున్నట్లుగా ఉంటాయి. ఒక్కసారి సూర్యకిరణం వచ్చి ఇలా తగిలిందనుకోండి, ఇలా విచ్చుకుంటాయి. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా. చక్రవాక పక్షులకి రాత్రి అయితే కళ్ళు కనపడవు. కళ్ళు కనపడక అవి విశేషమైనటువంటి కామమోహితమై ఉంటాయి. క్రౌంచ పక్షుల్లా కాదు, క్రౌంచ పక్షులు వక్ర మార్గంలో తిరుగుతాయి. చక్రవాక పక్షులకి భార్యాభర్తల మధ్య ఒండుళ్లకు ప్రీతి. అందుకని భర్తకి భార్య కనపడదు, భార్యకి భర్త కనపడడు. అందుకని చంద్రుడు ప్రకాశించినంతసేపు కూడా అవి పాపం బాధపడుతూ అలా కూర్చుంటాయిట. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా భార్య కనపడుతుందా, ఎప్పుడు నా భర్త కనపడతాడా అని తపస్సు చేస్తున్నట్టుగా కూర్చుంటాయి. దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా. ఆ తెల్లవారేటప్పటికీ ఎప్పుడు సూర్యుడు వస్తాడా, మా ఆయన కనపడతాడా, ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని అవి రాత్రల్లా చేసిన తపస్సుకి ఫలమా అన్నట్టుగా సూర్యుడు వస్తాడు. ఆ వెలుతురు రాగానే భార్య భర్త కలుసుకుని చక్క ఒకదాని పక్కన ఒకటి కూర్చుని కూ 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 అంటూ ఒకదాని ముక్కు ఒకటి పొడుచుకుంటూ సంతోషంగా కూర్చుంటాయి. దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన రుద్రుడు ముగ్గురు కలిసి ఒక ముద్దైపోతే ఆ కాంతుల బంతియే సూర్యుడు. కాబట్టి
చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగ హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగా. వేదములు త్రయీ అని పేరు, అందుకే సూర్యుడికి కూడా ఒక పేరుంది, త్రయీతనుహు అని. వేదములే శరీరముగా కలిగిన వాడై అటువంటి వాడు, అంటే స్వరం చేత మంత్ర విభాగం చేత వేదములు 3 అని. అటువంటి వేదములు 3 పుట్టడానికి, వేదములనేటటువంటి తీగ పుట్టడానికి మూలకందమైనటువంటి ఆ దుంప ఎదురుగుండా కనపడుతోందా అన్నట్టుగా ఉన్నట్ట సూర్యుడు. కాబట్టి పెనుబంధం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. సూర్యబింబం ఇలా కనపడేటప్పటికీ హృదయములనేటటువంటి పద్మాలు ఇలా వికసనం పొందుతాయి. అందరికీ కూడా తెల్లవారింది అని ఒక్కసారి లేస్తారు. ఊరు తెల్లారిందంటారు. అలా ఊరు తెల్లవారేటట్టు లోకానికి తెల్లారిపోయింది ఎప్పుడు సూర్య భగవాను ఉదయిస్తే. అందరి చేతులు ఇలా కలుసుకుంటాయిట. ఎందుకని? ఆయనకి నమస్కారం చేయడానికి. హృదయ పద్మములు వికసిస్తాయిట. ఇవి హృదయ పద్మం వికసనం పొందింది, చేతులు ముడుచుకున్నాయి. చంద్రకాంతికి విచ్చుకునేటటువంటి సరోజములలా, సూర్యకిరణాలకి ముడుచుకునేటటువంటి సరోజములలా ఇలా చేతులు ముడుచుకుంటే హృదయ పద్మములు వికసనాన్ని పొందేట. ఇలా హృదయ పద్మాన్ని వికసనం పొందేట్టు చేతులు ముడుచుకునేటట్టు చేసి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ భానుబింబం పూర్వాద్రి మీద వెలిగింది. ఎందుకని జనులందరూ నమస్కారం చేయాలి? ఏం చేయకపోతే ఏమవుతుంది అంటే, ఆయనకి నమస్కారం చెయ్యడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పింది వేదం. ఎందుచేత అంటే సూర్యుడొక్కడే ఎప్పుడూ ఒకలా ఉండడు. ఏదో వెలుగుల బంతి కదా అని ఎప్పుడూ 365 రోజులు అలాగే ఉండేటటువంటి లక్షణంతో ఉండడు. ఒక్కొక్క నెలలో, అంటే చాంద్రమానంతో చెప్పబడినటువంటి నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడు. అందుకే ఒక్కొక్క పేరుతో పిలవబడతాడు. పిలవబడినప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అని 12 నెలలు కాదు. ఈ 12 నెలలలో ప్రకాశించేటటువంటి సూర్యబింబం తన కిరణములను పైకి కొట్టాలా, మధ్యలో ఉంచాలా, క్రిందకి కొట్టాలా, ఏ భూతములను ఎంత అనుగ్రహించాలి అన్నది కిరణముల యొక్క వ్యూహముల విభాగము చేత మార్చుకుంటాడు. ఆ మార్చుకున్నప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో మారిపోతుంది కాంతి. అందుకే ఈ 12 నెలల్లో పిలిచేటటువంటి సూర్యులకు 12 పేర్లున్నాయి. ప్రతి నెలకి సూర్యుడు అనరు. సూర్యుడు మూలకందం. కానీ మొట్టమొదట చైత్రమాసం దగ్గర నుంచి మొదలు పెడితే ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వస్త, విష్ణువు, కర్యముడు, పూషుడు, భగుడు, క్రతువు అని 12 నెలలకి 12 మంది అధిపతులు ద్వాదశాదిత్యులు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో పిలవబడి ప్రకాశిస్తాడు. ఎందుకు అలా ప్రకాశిస్తాడో తెలుసా? ఆయన అలా ప్రకాశిస్తే తప్ప లోకం నిలబడదు. ఎందుకు నిలబడదు అంటారేమో, ఆయన 1000 కిరణములు కలిగిన వాడు అంటారు, సహస్ర కిరణుడు అని. సహస్ర కిరణుడు అంటే సంస్కృతంలో 1000 కిరణములే ఉన్నవాడు అని కాదు దాని అర్థం. అనంతమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. 1000ని ఒక సంకేతంగా స్వీకరిస్తే, అంటే 1000 అన్న సంఖ్యని ఒక సంకేతంగా తీసుకున్నారనుకోండి, తీసుకున్నప్పుడు ఆయన లోకానికంతటికీ ఒక మహోపకారం చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఉపకారం చేసేటప్పుడు తిరుగులేని ఉపకారం అది. ఆ ఉపకారం చేసేటప్పుడు 400 కిరణములను 5 వ్యూహముల చేత పైకి కొడతాడు ఆకాశం వైపుకి. అలా పైకి కిరణ ప్రసారం చేసినప్పుడు ఆ 5 విభాగాల్ని ఏమని పిలుస్తారు అంటే, అందులో మొట్టమొదటిది చందనము, రెండవది యాహ్యము, మూడవది కోతణము, 4వది భృగణము, 5వది అమృతము అని 5 విభాగాలు చేస్తాడు. 5 విభాగాలతో 400 కిరణములను ఊర్ధ్వభాగం వైపుకి విసురుతాడు. విసిరితే ఏమవుతుందంటే, తాను ఇంతకు ముందు
ఉత్తరాయణంలో నీటినంతటినీ లాక్కుంటాడు. లాక్కున్నది దక్షిణాయనం వచ్చేటప్పటికి 400 కిరణములను పైకి పంపిస్తే మేఘములన్నీ కూడా బయలుదేరి వచ్చి వర్షాన్ని కురిపిస్తాయి. అంత వర్షం కురిపించాలి అంటే ఆయన మార్పు చెందుతాడు. కిరణములను 400 కిరణములను పైకి ఆకాశం వైపుకి వెళ్ళి మేఘమండలాన్ని లోకం మీదుగా పంపిస్తాడు. మహోపకారి. అందుకే మేఘానికి తక్షణ ఉపకారం, సూర్యుడికి తక్షణ ఉపకారం. ఆయన్ని ప్రార్థన చేసేటప్పుడు అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, సకృన్నత్వానత్వా అంటారు. సకృన్నత్వానత్వా అంటే పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఒక్కసారి నమస్కరిస్తే అనుగ్రహించేస్తారు. ఒకప్పుడు బ్రహ్మాండమైన యజ్ఞం చేశారు దక్షిణ దేశంలో, పూర్ణాహుతి. ఇంకా కొద్దిసేపట్లో పూర్ణాహుతి అవ్వాలి. పూర్ణాహుతి మాట దేవుడెరుగు, యజ్ఞశాల కూడా నిలబడేటట్లేదు. అంత మబ్బేసింది, విపరీతమైన మబ్బు. మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శరీరంతో ఉన్నారు. అప్పుడు లోపల పర్ణశాలలో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా ఏది నిలబడేటట్లేదు, గాలి వచ్చేసేటట్టుంది, పూర్ణాహుతి కూడా అవదు, యాగం ధ్వంసం అయిపోయేట్టుంది అన్నారు. ఆయన బయటికి వచ్చి సత్యదండం ఎత్తి సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆయన కాషాయ వస్త్రంలో దారం ఒకటి తీసి విసిరి నమస్కారం చేశారు. అంతే, పూర్ణాహుతి అంతా అయిపోయే వరకు చుక్క పడలేదు, గాలి వేయలేదు, అయిపోయింది. అందుకే మీరు బాగా గమనించండి, శరత్కాలం వచ్చిందనుకోండి, మా చిన్నతనంలో అందరినీ పిలిచి ఒరే తెల్లమబ్బుకి నమస్కారం పెట్టండి రా అనేవారు. మాకు చిన్నతనంలో తెలిసేది కాదు ఎందుకు ఈ తెల్లమబ్బుకి నమస్కారం పెట్టమంటారు. నల్లమబ్బు రూపంలో ఆయనే మహోపకారం చేస్తాడు. ఉత్తరాయణం అంతా నీరు లాక్కుంటాడు, దక్షిణాయన ప్రారంభం నుంచి కురిపిస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా వర్ష ఋతువు వచ్చేస్తుంది శ్రావణ భాద్రపదాల నుంచి, ఇంకక్కడి నుంచి వర్షం పడుతుంది. వర్షం పడలేదనుకోండి లోకం నిలబడదు. ఆ వర్షం పడాలి అంటే ఈ 5 వ్యూహముల చేత, ఇందాక నేను మీతో మనవి చేశానే, చందనము, యాహ్యము, కోతనము, భృగణము, అమృతము అనబడేటటువంటి 5 విభాగములు చేసి ఈ 5 విభాగములుగా 400 కిరణములను ఆకాశం వైపుకి తిప్పి మేఘమండలాన్ని పంపించి వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తే మనం మరిచిపోతాం, రాత్రి ఇంట్లో పడుకుంటాం, బ్రహ్మాండమైన వాన పడుతుంది. పొద్దున్న లేచి అబ్బా పెద్ద బ్రహ్మాండమైన వాన పడిందో, చల్లబడిపోయింది రోడ్లన్నీ, ఎన్ని నీళ్ళు అమ్మయ్య, పోన్లే ఊరికి దాహం తీరింది అమ్మయ్య, వాన పడింది, ఎంత పెద్ద వాన అంటాం. అంతేకాని మహానుభావుడు సూర్యుడు కురిపించిన వాడు, ఆయన మేఘమండలానికి అధిపతి అని నమస్కారం చెయ్యం. మనం గుర్తు పెట్టుకుని నమస్కారం చేసేది ఎవరో తెలుసా? 3 జాతుల కప్పలున్నాయి. నీ చెప్పట్ల ఈ మాట వేదం చెప్పింది. వాటికి ఖణ్వక, ఖైమక, ఉపరి వాటి పేరు. ఆ 3 స్త్రీ జాతి కప్పలే. ఆ 3 కప్పలు మనం ఆ పేర్లు వాడడం మానేసి బోధురు కప్పలు అంటాం. ఆ కప్పలకి ఎంత కృతజ్ఞత అంటే, అవి సూర్యుడు వర్షాన్ని కురిపించినందుకు బెక 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 అని కృతజ్ఞత చెప్తూనే ఉంటాయిట, నోరు నెప్పెట్టేలా. స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు. అందుకే తన పట్ల అంత కప్ప అరిస్తే పాముకి తెలుస్తుంది అది ఇక్కడ ఉందని, తన శరీరం పోతే పోయిందని సూర్యుడికి కృతజ్ఞత చెప్పుకుంటుంది బెకబెకలాడుతూ. అలా చెప్పేవన్నీ కాదు, ఒక్క ఖణ్వక, ఖైమక, ఉపరి ఈ 3 జాతుల ఆడకప్పలే. కాబట్టి ఇప్పుడు ఈ 3 జాతుల ఆడకప్పలకి అంత కృతజ్ఞతాభావం ఉంది కాబట్టే సూర్యనారాయణమూర్తికి అవంటే అంత ప్రీతిట. భక్తి అంటే ఏమిటండి? కృతజ్ఞతే. స్వామి నువ్వు నాకేమి ఇవ్వలేదు స్వామి అన్నారనుకోండి, ఆయన మురిసిపోతాడు, వీడు రా పాత్రుడు. స్వామి నువ్వు నాకు అది ఇవ్వలేదు స్వామి అన్నా అనుకోండి, వీడికి ఇచ్చింది గుర్తుండదురా అనుకోడు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మజ్ఞేచ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. కాబట్టి మహానుభావుడికి వానలు పడకపోతే ఈ 3 జాతుల కప్పలలో ఏదో ఒక కప్పని పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని తీర్చి దానికి అభిషేకం చేసి దాన్ని పల్లకీలో పెట్టి ఊరిరిగింపు చేస్తారు. స్వామి నీ అనుగ్రహం లేకపోవడానికి మా కృతజ్ఞత కారణం, ఇది మేము తెలుసుకుని నీ పట్ల కృతజ్ఞత ఉన్నవాడి కాళ్ళెట్టుకుని ఊరేగిస్తున్నాను, నెత్తి మీద ఎట్టుకుని అనుగ్రహించాలి. కప్ప పూజ, కప్పని ఊరేగించడం మూఢాచారాలు మూఢనమ్మకాలై కాదు, వేదం చెప్పింది.
ఇప్పుడు నే తప్పు చేశాను అనుకోండి, నే తప్పు చేసినప్పుడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళలేకపోతే ఏం చేస్తాను? ఆఫీసర్ గారి దగ్గర బాగా అనుగ్రహం పొందిన వాడిని పట్టుకుంటారు. పట్టుకుని వాడిని ముందు పెట్టుకుని, అయ్యా ఇంతకు ముందు చేశాడు కానీ ఈ మధ్య మారాడండి పాపం నేను చూస్తున్నాను, వదిలేయండి అంటే అంత కోపం ఉన్నవాడు నీకు చెమడా తీసేద్దాం అనుకున్నాను, అతను చెప్పాడు కాబట్టి చూస్తాను అని అవకాశం ఇస్తాడు. ఎందుకు ఈయన చెప్పాడు కాబట్టి, లేకపోతే వాడు బతుకేమైపోను. అలా మనం కనీసం రాత్రల్లా వర్షం కురిపిస్తే పొద్దున్నన్నా నమస్కారం పెట్టకపోతే కప్ప బెకబెకబెకలాడుతూ ప్రాణం పాము కప్ప చెప్పడానికి సిద్ధపడింది. దాన్ని ఊరేగింపు చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై వర్షం కురిపిస్తాడు. అందుకీ కప్పకి పూజ, కప్పని ఊరేగించడం. అంతేగాని అసలు అది ఏమిటో, ఎక్కడ చెప్పారో, ఎందుకు చెప్పారో ఏమీ తెలియకుండా ఇవన్నీ మూఢాచారాలని బయలుదేరకూడదు. అది తప్పది జీవితంలో. అసలు మనిషి శీల వైభవాన్ని పాడు చేసేస్తాయి. అందుకే శరత్కాలం వస్తే కృతజ్ఞతావిష్కారం చేయరా, లేకపోతే నీ బతుకు ఇలాగే కృతజ్ఞతతో అలవాటైపోతుందని శరత్కాల మేఘం వెళ్ళిపోతుంటే తెల్ల మేఘం ఎక్కడో సముద్రంలో ఉప్పు నీటిని తాగి నిరాధారమైనటువంటి ఆకాశంలో వచ్చి నువ్వు అడిగావా లేదా చూడకుండా రాత్రి వర్షం కురిపించేసి తెల్లవారుసామున తెల్ల మబ్బు వెళ్ళిపోతోంది. తనకున్నవన్నీ ఇచ్చినప్పుడు మెల్లిగా మోసుకొచ్చింది. ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా చూసినాక ఏమైనా నమస్కారం పెడతారా అని చూడకుండా వెళ్ళిపోతాం. అటువంటి మబ్బుకి నమస్కారం చేయకపోతే అన్నీ ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బుకి కృతజ్ఞుడవైపోతావు. నమస్కారం చేయి తెల్ల మబ్బుకనేవారు మా చిన్నతనంలో. కాబట్టి కృతజ్ఞతాభావమునకు ఆయన సంప్రీతి చెందుతాడు. అందుకే వర్షం ఎవరు కురిపిస్తారు అంటే సూర్య భగవానుడే. ఆతపీ మండలీ మృత్యు అని ఆ వర్షాన్నంతటినీ కురిపించేవాడు, తపింపచేసేవాడు కూడా వృష్టి ప్రదాత సూర్య భగవానుడే. ఆయన అనుగ్రహం ఉంటే అసలు లోకమునందు వర్షములు లేకపోవడం అనేటటువంటిది ఉండదు. సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తే అసలు వర్షాలు పడకపోవడం అన్నది లోకంలో ఉండదు. అందుకే పూర్వం తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అన్నం దొరకాలి అంటే మహారాజులు సూర్యారాధన చేసేవారు. అలాగే ఆయన మంచు కల్పిస్తాడు లోకానికి. ఆ మంచు కల్పించలేదనుకోండి మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా జరగకూడదని తుషార పంక్తులను కల్పిస్తాడు, విశేషమైన మంచు. ఆ మంచు కల్పించేటప్పుడు మళ్ళీ 4 వ్యూహములతో 4 విభాగములతో 300 కిరణములను సమాంతరంగా ఇలా సమానంగా వెళ్ళేటట్టుగా ప్రసరించి 4 విభాగములను సృజిస్తాడు. అవే వస్యము, మేష్యము, హరాదినము, 4వది ఆక్రందనము అని ఈ 4 రకములైనటువంటి వ్యూహములను విభాగములను సృజించి ఈ 4 చేత మేఘముల ఆ మంచు పంక్తులను, మంచు విపరీతంగా తెరలను సృష్టి చేసి లోకమునందు ఋతువు మారేటట్టుగా చేస్తాడు. అలాగే దేవతలను, పితృదేవతలను, మనుష్యులను, ప్రత్యేకంగా ఎముకలు పెరగడానికి కావలసినటువంటి శక్తి కిరణములలో ఉండి విశేషముగా ప్రసారమయ్యేటట్టు, ఆరోగ్యము ప్రదానమయ్యేటట్టు చేయడానికి గ్రీష్మ ఋతువుని కల్పించి గ్రీష్మ ఋతువులో చంద్రాస్తము, శుక్రాస్తము అని 2 విభాగములను సృజిస్తాడు. సృజించి 300 కిరణములు భూమి మీదకు వదులుతాడు. అందుకే మీరు చూడండి, గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువులో ఎవ్వరివి శరీరాలు పడిపోవు తొందరగా. గ్రీష్మంలో నిలదొక్కుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఏం ప్రమాదాలు రావు. మళ్ళీ ఆయన లయకారకుడవుతాడు సూర్యుడే. చాలా మంది ప్రాణుల్ని పడగొట్టాలనుకుంటే ఇందాక నేను చెప్పానే ఆ 4 వ్యూహములతో మంచు ఎక్కువగా ఉండేట్టుగా చేస్తారు. చేస్తే ఆయన అది చేసినప్పుడే యమధర్మరాజు గారి యొక్క 2 కోరలు పైకొస్తాయి. ఒకటి ద్వావృతు యమదంస్ట్రాఖ్య అంటారు దేవీ భాగవతంలో. శరత్కాలమునందు వసంత ఋతువు, ఈ 2 ఋతువులలో 2 కోరలు బయట పెడతాడు. 2 కోరలు బయటికి వస్తే విశేషమైనటువంటి జననష్టం అయిపోతుంది. అందుకే యథార్థానికి గ్రీష్మ ఋతువులో చనిపోయే వాళ్ళకన్నా శరత్కాలమునందు, వసంత ఋతువునందు చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకే శరత్కాల ప్రారంభంలో శారదానవరాత్రులు చేసి అమ్మవారిని ఆరాధన చేస్తారు. అలాగే వసంత ఋతువు ప్రారంభమునందు మళ్ళీ వసంత నవరాత్రులు చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాలు, శారద పాదాలు పట్టుకుని అమ్మవారి అనుగ్రహంతో అంటువ్యాధులు ప్రబలిపోకుండా లోకాన్నంతటినీ రక్షించుకుంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.